తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ ఏర్పాటులో కీలక అడ్డంకిని ఎదుర్కొంటోంది. మెజారిటీకి అతి సమీపంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమిళనాడు గవర్నర్ నుంచి విజయ్కి అనుమతి లభించలేదు. మ్యాజిక్ ఫిగర్ విషయంలో విజయ్ ఇచ్చిన వివరణపై గవర్నర్ సంతృప్తి చెందకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ 118. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం విజయ్కి 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేసిన విజయ్ 6 ఎమ్మెల్యేల లోటును భర్తీ చేసే విషయంలో గవర్నర్ను ఒప్పించలేకపోయారు. రాజ్యాంగ నిబద్ధత ప్రకారం సంపూర్ణ మెజారిటీ ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతినిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు. తన వద్ద ఉన్న బలాన్ని నిరూపించుకోవడంలో విజయ్ విఫలం కావడంతో ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. రైట్గా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ వద్ద అనుమతి లభించలేదు. 112 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్లిన విజయ్కి చుక్కెదురైంది. 118 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 118 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ చెప్పిన సందర్భంలో ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, 112 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఆ మిగిలిన సీట్లే కారణమా? శ్వేత, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే విధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఒక సొంత పార్టీ సంవత్సరం లోపలనే పార్టీ స్థాపించుకునే అధికారం చేదిక్కించుకునే దిశగా ముందుకు వెళ్తుంది అని అనుకున్నాం. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. టీవీకే అధినేత విజయ్కి పెద్ద షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే 108 స్థానాలు విజయ్కి రావడం జరిగింది తమిళనాడు ఎన్నికలకు సంబంధించి, అంతోపాటు అక్కడ కొంతమంది స్వతంత్రులు వారికి మద్దతు తెలపగా మొత్తం 112 స్థానాలు విజయ్కి లభించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ 112 స్థానాలు లభించినట్టుగా తెలుస్తా ఉంది. 112 స్థానాలకి ఖచ్చితంగా ఇంకా 6 స్థానాలు విజయ్కి కావాల్సి ఉంది. ఎందుకంటే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి మొత్తంగా 234 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో మార్జిన్ మెజారిటీ 118 సీట్లు వస్తేనే ప్రభుత్వాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం విజయ్ మాత్రం 112 సీట్లు పొందినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇంకా 6 సీట్లు కావాలి. 6 సీట్లు మరి ఎవరు జాయిన్ అవుతారు ఏందనేది కూడా కొంత ఉత్కంఠగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గవర్నర్ ని ఆశ్రయించినటువంటి విజయ్కి ఒక పెద్ద షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. గవర్నర్ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు ఒకరోజు గడువిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. 118 సీట్లు వస్తేనే మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, లేకపోతే కష్టం అంటూ కూడా ఇటు గవర్నర్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది విజయ్కి. ఆ నేపథ్యంలోనే తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. రేపు ప్రమాణ స్వీకారం అంటూ కూడా అందరూ అనుకున్నారు. కానీ దాన్ని చెక్ పెట్టే విధంగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా చూస్తా ఉన్నాము. ఇటు గవర్నర్ కూడా మిగతా పార్టీలకు సంబంధించి ఏదైతే డిఎంకే డిఎంకే సంబంధించిన పార్టీల వైపు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవేళ ఈ 2 పార్టీలు కలిసి మరి జాయింట్ గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో విజయ్కి మెజారిటీ లభించని పక్షంలో గవర్నర్ ఇతర పార్టీల పైన ఏదైతే డిఎంకేకి అవకాశం ఇస్తారా అనేది కూడా చర్చ నడుస్తుంది తమిళ రాజకీయాల్లో కూడా. లేకపోతే అసలు హంగు దిశగా వెళ్తుందా అనే పరిస్థితిలో హంగు దిశ కూడా దారి తీస్తాయా అనేది కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఇదే ఉత్కంఠగా మారింది. రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందనేది చర్చలు నడిచాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతు కూడా ఇటు విజయ్కి లభించినప్పటికీ కూడా కొన్ని పార్టీలు రాలేని పరిస్థితి కనిపించింది, కొన్ని లోకల్లో ఉన్నటువంటి పార్టీలు. సో ఆ నేపథ్యంలోనే మార్జిన్ ని దాటలేకపోయాడు విజయ్. ఇప్పుడు ఒక సీఎం రేస్ లో కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాడు విజయ్. మరి ఎవరు వస్తారు, దీనికి విజయ్ ఏ విధంగా మరి అడుగులు వేస్తాడు, ఏంటి తన ఆలోచన ఏంటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తమిళ రాజకీయం అంతా కూడా. సో ఒక్కసారిగా ఒక పార్టీ
ఆ, ఆ, ఎలాంటి పొత్తు లేకుండా అధికారం చేదిక్కించుకుంటుంది అనేది రైట్ మనం ప్రభాకర్ రిజల్ట్స్ మీరు అన్నట్లుగా ఇప్పుడు అన్నా చూస్తాం. డిఎంకే ప్రస్తుతం అన్నా డిఎంకేకి సంబంధించి ఎందుకంటే హంగ్ వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. ఇంతకు ముందు సభలో కొంతమంది వ్యక్తులు చనిపోయిన తర్వాత రాహుల్ గాంధీ కూడా విజయ్కి సపోర్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ మద్దతు ఉంది, ఇంకొక వైపు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి 35 మంది ఎమ్మెల్యేలు విజయ్తో పొత్తుకి పళనిస్వామి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు సిపిఐ సిపిఐఎం ఈ రెండు కూడా రెండు సీట్లు గనక ఇచ్చేస్తే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరకు వచ్చేస్తాడు విజయ్. సో ఈ నేపథ్యంలో ఎవరు పొత్తు ఇస్తారు అంటే ఎందుకంటే చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ సిపిఐ సిపిఐఎం ఈ మూడు గనక మద్దతు ఇస్తే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి వచ్చేస్తుంది కాబట్టి గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఆ దిశగానే విజయ్ నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది, ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే సిపిఐ వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో రెండు సీట్లు వచ్చాయి వారికి. సో వారిని కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తా ఉంది. వారు మాత్రం కొంత ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి విజయ్ మంత్రి పదవి ఇస్తామంటూ కూడా ఆఫర్ చేసినట్టుగా కొన్ని వార్తలు అయితే అంతా ఉన్నాయి తమిళనాడుకు సంబంధించి. మరి వారు పార్టీలోకి జాయిన్ అవుతారా లేకపోతే ఏంటి? వారు కూడా కొంత ఇటు అన్నా డిఎంకే సంబంధించినటువంటి పార్టీలతో కూడా కొంత చర్చలు జరిపినట్టుగా తెలుస్తా ఉన్నది. సో మరి ఇటు విజయ్ పార్టీలోకి జాయిన్ అవుతారా లేకపోతే, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సీట్లు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది, హంగు కూడా ఏర్పడే పరిస్థితులు లేవు. ఎందుకంటే 112 వరకు కూడా విజయ్కి రావడం జరిగింది. ఇటు 59 45లోనే ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా హంగ్ ఏర్పడే పరిస్థితి లేదు. ఒకవేళ ప్రభుత్వం ఇటు అన్నా డిఎంకేకి రావాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు ఆ, ఒకే దాటి మీద ఇద్దరు కలిసి ఒకే దాటి మీద వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా వెళ్తారా వెళ్ళరా అనేది కూడా ఇదో చర్చ నడుస్తా ఉన్నది. దాదాపు ఒకటే రోజు టైం ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా చాలా తొందరగా ఆ రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు తమిళనాడుకు సంబంధించి. ఇటు ఏదైతే స్వతంత్రులు కూడా ఒకరిద్దరు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారు మరి విజయ్కి సపోర్ట్ చేస్తారా అంటే కొంత ఆలోచించుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది వారు కూడా. మరి ఇటు సిపిఐ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆ ఆ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ కూడా విజయ్ని కలిసినట్టుగా తెలుస్తా ఉంది. ఒక మంత్రి పదవి కూడా అడిగినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఇటు సిపిఐ నుంచి 2, అదేవిధంగా మిగతా లోకల్ పార్టీకి సంబంధించిన 2, 6 వచ్చేస్తాయి, 4 వచ్చేస్తాయి అక్కడే. ఇంకొక ఇండిపెండెంట్ సంబంధించినటువంటి పార్టీ కూడా అక్కడ ఒక నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. మొత్తానికి ఈ ముగ్గురు సపోర్ట్ చేస్తే విజయ్కి 5 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇటు అన్నా డిఎంకే పార్టీ నుంచి కూడా దాదాపు 30 మందికి పైగా టీవీకే విజయ్ పార్టీలో జాయిన్ అవుతారు అనేది చర్చలు నడిచాయి. టాక్ కూడా వినిపించింది తమిళనాడు రాజకీయానికి సంబంధించి. మరి ఆ నేపథ్యంలోనే హడావిడిగా అన్నా డిఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా ఒక భేటీ పెట్టుకున్నాడు. తను భేటీ పెట్టుకుంటే కొంతమంది దానికి రావట్లేదు, నిరాకరించినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఆ భేటీని క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంటర్నల్ గా కూడా వారికి సన్నిహితులతో కూడా మరి అన్నా డిఎంకే సంబంధించిన కీలక నేతలతో కూడా ఇటు భేటీ అయినట్టుగా తెలిసింది. సో 35 మందికి వరకు కూడా విజయ్ పార్టీలోకి జాయిన్ అవుతారనే చర్చ నడుస్తా ఉంది. కాకపోతే వాళ్ళు కొంత ఆఫర్ అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అధికారంలోకి ఒకవేళ సపోర్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని డిమాండ్స్ కూడా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మంత్రి పదవులు కావచ్చు, అదేవిధంగా ఇటు అన్నా డిఎంకేకి సంబంధించి ఒక కీలక నేత విజయ్కి కొన్ని షరతులు, ముఖ్యమైన షరతులు, ఖచ్చితంగా మా 35 మంది ఎమ్మెల్యేలలో ఒక డిప్యూటీ సీఎం ఒకరికి ఇవ్వాలంటూ కూడా అటు అప్పీల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది, డిమాండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అట్లా అయితే మేము జాయిన్ అయ్యడానికి రెడీగా ఉన్నామంటూ కూడా కొన్ని గుసగుసలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో మరి విజయ్ అడుగులు ఎటువైపు ఉండబోతా ఉన్నాయి? ఇటు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా మద్దతు తెలిపినప్పటికీ కూడా తనకి 118 సీట్లు రాని పరిస్థితి క్లియర్ గా కనిపించింది. సో ఇటు మరి సిపిఐ పార్టీకి సంబంధించిన వామపక్ష పార్టీలు అన్ని కూడా సపోర్ట్ చేస్తే 118కి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇటు వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేకపోతే ఇటు ఏదైతే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు వారు అడిగినటువంటి డిమాండ్స్ ని మరి విజయ్ అమలు పరిచే విధంగా ముందుకెళ్తాడా ఏంటనేది కూడా కొత్త రసవత్రంగా మారుతా ఉన్నది. ఎట్టకేలకి రేపు ప్రమాణ స్వీకారం అనుకున్నాం కానీ దాన్ని నిరాకరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు గవర్నర్ కు సంబంధించి ఖచ్చితంగా 118 సీట్లుంటేనే అధికారాన్ని ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఫామ్ చేయడానికి వీలు లేదు అంటూ కూడా ఖండించి చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఎటు తిరుగుతుంది మరి? సింగిల్ పార్టీ అధికారం చేపడుతుందని అందరూ అనుకున్నారు రిజల్ట్స్ తర్వాత. కానీ ఇప్పుడు సింగిల్ పార్టీతో అధికారం చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది.
మరి ఇటు అన్నా డిఎంకే ఏమైనా పొత్తు పెట్టుకుంటారా అంటే కూడా అది కూడా చెప్పని పరిస్థితి. నాకు తెలిసి ఇవాళ రోజు రాత్రి వరకు కూడా ఆ, ఇటు విజయ్ కొన్ని పావులు కదిపే విధంగా కనిపిస్తా ఉన్నది. ఏదైతే ఇటు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఒక 12 మంది రావడానికి రెడీగా ఉన్నట్టుగా కొన్ని విజయ్ పార్టీ నేతలు కొంత మాట్లాడుకున్న పరిస్థితి, అది లీక్ల ద్వారా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. సో 12 మంది ఈ రోజు రాత్రి టీవీకేలోకి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత రేపు మార్నింగ్ మరోసారి గవర్నర్ కలిసి ఆ 118 మార్జిన్ దాటిన తర్వాత గవర్నర్ కలిసి మరోసారి ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటు చేసుకునే విధంగా మరి ముందుకు పోతాడు విజయ్. ఖచ్చితంగా ఈ రోజు రాత్రి జాయిన్ అవుతారు అనేది ఇంకో చర్చ వినిపిస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రధానంగా తమిళనాట రాజకీయాలను మనం చూస్తే ప్రతిసారి లోకల్ పాలిటిక్స్ అంటే లోకల్ సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకి జాతీయ పార్టీలకి సంబంధించి కొంచెం విరుద్ధ వైఖరి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతూ ఉంది విజయ్కి అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో జాతీయ పార్టీకి ఇటు లోకల్ పార్టీకి ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అటు విజయ్కి అటు జాతీయ పార్టీ అయినటువంటి ఎన్ఎస్సి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మద్దతు తెలిపినట్టుగా చూస్తా ఉన్నాం మనం క్లియర్ గా. అంటే డైరెక్ట్ గా విజయ్కి రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఫోన్ చేసి ఖచ్చితంగా మా పార్టీ మద్దతు మీకే ఇస్తాము, టీవీకే ఇస్తాము అంటూ కూడా వారు డైరెక్ట్ గా చెప్పాడనేది అక్కడ చర్చ నడుస్తా ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీ మద్దతుని ఈ విజయ్ స్వీకరించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొదటగా బీజేపీ కూడా పావులు కదిపినట్టుగా తెలిసింది. టీవీకేతోని పొత్తు పెట్టుకునే విషయంలో పావులు కదిపినట్టుగా తెలుస్తా ఉంది. కానీ బీజేపీని నిరాకరించినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇటు విజయ్ తను ఎన్నికల ప్రచారంలో కూడా అనేక దఫలాలుగా ఇటు మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని ఆ ప్రశ్నించినటువంటి అంశం మనం చూసాం ఎన్నికల ప్రచారంలో. ఆ క్యాంపెయినింగ్ లో అంతా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి, దోపిడీ చేస్తా ఉన్నారు, కమిషన్ల పేరుతోని కకృతి పడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా రాష్ట్రాలను ఆగం చేస్తుంది అనే రీతిలో ఇటు విజయ్ మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ పార్టీని తిట్టిన తర్వాత, ఆ పార్టీ పైన కొన్ని విమర్శలు చేసిన తర్వాత మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది విజయ్ కొంత విమర్శించినట్టుగా తెలిసింది. కాబట్టి సో ఖచ్చితంగా తన బీజేపీ పార్టీతో పొత్తు సస్యమీర అన్నట్టుగా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత గతంలో కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి విజయ్కి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కూడా కొన్ని సంబంధాలు ఉన్నట్టుగా గతంలో కూడా ప్రచారం అయ్యాయి, మనం చూసాము. సో వారి నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. విజయ్ నాన్నగారు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తమిళనాడులో ఒకప్పుడు చాలా టాప్ పార్టీగా ఉండేది, ఇప్పుడు చిన్నగా అది కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఖచ్చితంగా మా పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటది అంటూ కూడా ఇటు విజయ్ తండ్రి ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ నేపథ్యంలోనే డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఇటు టీవీకేతోని పొత్తు పెట్టుకున్నట్లుగా క్లియర్ గా స్పష్టంగా అర్థమైపోయింది. సో ఖచ్చితంగా జాతీయ పార్టీలకు సంబంధించి ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది లోకల్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఇటు లోకల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీకి కొంత బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ అధికారం ఫామ్ అయితే ఆ జాతీయ పార్టీకి సంబంధించి కొన్ని వ్యవహారాలకు సంబంధించి కొన్ని డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, అదేవిధంగా పార్టీ పొత్తులో ఉంది కాబట్టి కొన్ని ఫండింగ్ విషయంలో కావచ్చు, అవంతా కూడా విజయ్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు విజయ్కి నిజంగా ఇటు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. రైట్, ఒక్కసారిగా గవర్నర్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈ పరిణామం తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా అనిశ్చితిలోకి నెట్టేసింది. విజయ్ తన తదుపరి అడుగు ఎలా వేయబోతున్నారు అన్న దానిపై ప్రస్తుతం యావత్ దేశం ఫోకస్ చేసింది.